సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని నవోదయ కాలేజీలో నిర్వహించిన యువ పార్లమెంట్లో మెదక్ ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు. శాసన మండలిలో ఎమ్మెల్సీ కవిత అడిగిన ప్రశ్నలకు ముందుగా బీఆర్ఎస్ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 10 ఏళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ పాలనలో రైతులు పాలమూరు ప్రాంతానికి ఏం చేశారో ప్రజలకు చెప్పాలని అన్నారు. అసెంబ్లీలో నేతల సంభాషణ తీరును విమర్శిస్తూ రాజకీయాల్లోకి మేధావులు రావాలంటే ఈ సంస్కృతి మారాలన్నారు. మల్లన్న సాగర్ ముంపు బాధితులు, జీహెచ్ఎంసీ వార్డుల విభజన అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. పంజాబ్ రైతుల కొంచెం పైసలు ఎట్లిచ్చారు, మహారాష్ట్రలో ఎట్లిచ్చారు, కర్ణాటకలో ఎట్లిచ్చారు, తెలంగాణలో నీ ఫామ్ హౌస్ దగ్గరకు వచ్చి చచ్చిపోయిన మా దౌలతాబాద్ రైతన్నలకు, చేగుంట రైతన్నలకు ఎందుకు డబ్బులు ఇవ్వలేదని మేము ప్రతిపక్షంగా చాలా సంవత్సరాల నుంచి మిమ్మల్ని మీరు ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము అడిగితే వేరే పార్టీలను అడిగినాం కాబట్టి ఏదో పాలడో పంచాయతీడో కాబట్టి అడిగింది అనుకోవచ్చు. ఇలా సాక్షాత్తు మీ బీఫామ్ మీద గెలిచిన ఎంపీ, మీ బీఫామ్ మీద మీరు నామినేట్ చేసినటువంటి ఎమ్మెల్సీ స్వయాన మీ కడుపున పుట్టిన బిడ్డ అడుగుతుంది. తెలంగాణ సమాజం మొత్తం కూడా అడుగుతుంది. తెలంగాణకి మీరు ఏమి పీకి కట్టగట్టిర్రని మీరు బీఆర్ఎస్ పార్టీ పేరు మార్చుకొని దేశమంతా తిరిగి ఎవరిని ఉద్ధరిస్తామని పోయింది. ముందు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పినాక కేసీఆర్ గారైనా, కేటీఆర్ గారైనా, ఇంకెవరైనా వేరే విషయాలు మాట్లాడితే బాగుంటుంది. ఇకపోతే రాష్ట్ర శాసనసభలో జరుగుతున్నటువంటి భాష సంభాషణను చూస్తే నిజంగా బాధాకరమైనటువంటి విషయం. చదువుకున్న వాళ్ళు, కొత్త వాళ్ళు, రాజకీయాలకి రావాలనుకుంటున్నటువంటి మేధావులు, ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ముఖ్యమంత్రి గారు, ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటల్ని చూస్తుంటే సిగ్గుతో తల వంచుకునేటువంటి పరిస్థితి ఉంది. యువరాజు గారు చెప్తారా, బావలు చెప్తారా, బామ్మర్దులు చెప్తారా, లేకపోతే పెద్ద ఆయన ఫామ్ హౌస్లోకి వెళ్ళి లేచి వచ్చి బయటకు వచ్చి చెప్తారా చెప్పాలి. పంజాబ్ రైతులకు కొంచెం పైసలు ఎట్లిచ్చారు, మహారాష్ట్రలో ఎట్లిచ్చారు, కర్ణాటకలో ఎట్లిచ్చారు, తెలంగాణలో నీ ఫామ్ హౌస్ దగ్గరకు వచ్చి చచ్చిపోయిన మా దౌలతాబాద్ రైతన్నలకు, చేగుంట రైతన్నలకు ఎందుకు డబ్బులు ఇవ్వలేదని మేము ప్రతిపక్షంగా చాలా సంవత్సరాల నుంచి మిమ్మల్ని మీరు ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము అడిగితే వేరే పార్టీలను అడిగినాం కాబట్టి ఏదో పాలడో పంచాయతీడో కాబట్టి అడిగింది అనుకోవచ్చు. ఇలా సాక్షాత్తు మీ బీఫామ్ మీద గెలిచిన ఎంపీ, మీ బీఫామ్ మీద మీరు నామినేట్ చేసినటువంటి ఎమ్మెల్సీ స్వయాన మీ కడుపున పుట్టిన బిడ్డ అడుగుతుంది. తెలంగాణ సమాజం మొత్తం కూడా అడుగుతుంది. తెలంగాణకి మీరు ఏమి పీకి కట్టగట్టిర్రని మీరు బీఆర్ఎస్ పార్టీ పేరు మార్చుకొని దేశమంతా తిరిగి ఎవరిని ఉద్ధరిస్తామని పోయింది. ముందు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పినాక కేసీఆర్ గారైనా, కేటీఆర్ గారైనా, ఇంకెవరైనా వేరే విషయాలు మాట్లాడితే బాగుంటుంది. ఇకపోతే రాష్ట్ర శాసనసభలో జరుగుతున్నటువంటి భాష సంభాషణను చూస్తే నిజంగా బాధాకరమైనటువంటి విషయం. చదువుకున్న వాళ్ళు, కొత్త వాళ్ళు, రాజకీయాలకి రావాలనుకుంటున్నటువంటి మేధావులు, ఈ రాష్ట్రంలో